ఇప్పుడు 46వ శ్లోకాన్ని చెప్పుకుందామండి. ఆ శంకరాచార్యుల వారి కవితా శక్తికి మనం శతకోటి నమస్కారాలు చేసినా సరిపోదండి. అతని కంపారిజన్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేశారో చూడండి. ముందు శ్లోకంలో శంకర్ని పాదపద్మాలు అన్ని సంపదలతో ఉన్న గూడుగా పోల్చి అక్కడ హాయిగా స్వేచ్ఛగా విహారం చెయ్యి అని అతని పాదపద్మాల్ని పట్టుకో అన్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ శ్లోకాన్ని చదువుకుందాం ఇప్పుడు. ఆకీర్ణే నఖరాజి కాంతి విభవై ఉద్యత్సుధా వైభవై ఆదౌ తేపి చ పద్మరాగలలితే హంసవ్రజైరాశ్రితే నిత్యం భక్తివధూగణైశ్యరహసి స్వేచ్ఛావిహారం కురు స్థిత్వా మానసరాజహంస గిరిజానాథాంగ్రి సౌధాంతరే. గిరిజానాథుడి యొక్క చరణ సౌధం అన్నారు. అక్కడ ఏమన్నారు? గిరిజానాథాంగ్రి సౌధాంతరే అన్నారు. అక్కడ కూడా మళ్ళీ చూడండి, ఎక్కడ అమ్మవారిని వదిలిలేదు సుమా. శివుడి పాదపద్మాలు పరమశివుడి పాదపద్మాలు అని మనలాంటి వాళ్ళు అనేస్తామండి, కానీ అతను ఆల్వేస్ సమయాచారాన్ని పాటిస్తారు. గిరిజానాథుడి యొక్క పాదపద్మాలు అన్నారు. ఓకే, సో ఇప్పుడు మనం విడదీసుకుందామండి. ఫస్ట్ సంబోధన. మానస రాజహంస అంటే ఓ మనస్సు అనే రాజహంసమా, నఖరాజి కాంతి విభవై అంటే నఖరాజి అంటే నఖాలు అంటే మీకు తెలుసు కదండి, గోళ్ళు, గోటి వరుసల యొక్క కాంతి విభవై కాంతి సంపదలచే ఆకీర్ణే నిండియున్నదియు ఉద్యత్ దినదినము వృద్ధి పొందుతున్న సుధావైభవై అంటే చంద్రుని అమృత కిరణములు వ్యాపించుటచే పరమశివుడి యొక్క నెత్తి మీద చంద్రుడు ఉంటాడండి. ఆ చంద్రుని యొక్క కిరణాలు అమృత కిరణాలు వ్యాపించబడి సున్నపు కాంతులు, సున్నం వేస్తే ఎలా ఉంటుందో అంతటి అమృత కిరణాలు అంత తెల్లగా ప్రసరిస్తున్నాయండి. ఆదౌతే అంటే మిక్కిలి కడుగుబడింది అంటే తెల్లగా ఉన్నాయి అని. అపిచ మరియు పద్మరాగలలితే కెంబులతో సుందరమైనట్టిదియు అంటే పద్మముల యొక్క పొడి ఉంటుంది కదండి, పాదపద్మాలు అన్నారు కదా, పద్మం యొక్క ఎరుపు వంటి ఎరుపుతో ఆ పొడి యొక్క ఎరుపుతో సుందరంగా ఉన్నది. హంసవ్రజై పరమహంస సమూహములచే అంటే అక్కడ హంసలన్నీ సమూహంగా ఆశ్రయించబడినయు అయినా అవన్నీ ఉన్నాయి. అలాంటి ఏమిటి? గిరిజానాథాంగ్రి సౌధాంతరే, గిరిజానాథుడు అంటే పార్వతీపతి అయిన ఈశ్వరుని యొక్క అంగ్రి అంటే పాదాలు, మనకు తెలుసు కదా పాదములు అని. సౌధాంతరే, సౌధ ప్లస్ అంతరే, ఆ భవనం లోపల, ఆ సౌధం లోపల స్థిత్వా ఉండి రహస్యమందు అంటే ఏకాంతముగా భక్తివధూగణై ప్లస్చ భక్తి అనే స్త్రీలు అంశాలుగా హంసాంగనలుగా అలాంటి సముదాయంతో నిత్యం ఎల్లప్పుడూ స్వేచ్ఛావిహారం ఇష్టమైన విహారాన్ని కురు చేయుము. అబ్బో ఎంత బాగా చెప్పారండి. ఓకే, ఇక్కడ ఏంటి చెప్తున్నారు అంటే భక్తివధూ గణేశ్చ అన్నారు. భక్తిని ఆడహంసలుగా చెప్పారు. నవవిధ భక్తులు కదండి. ఆ భక్తి ఏ విధంగా అయినా కీర్తనగా ఉండొచ్చు,
ఏ విధంగా అయినా సరే పూజతో అయి ఉండొచ్చు, సంకీర్తన చేయొచ్చు. ఈ విధంగా నవవిధ భక్తుల్లో ఏ విధమైన మార్గంలో అయినా అటువంటి భక్తులతో తెలివైన వాళ్ళు ఆల్రెడీ వాటిని ఆడహంసలుగా కంపేర్ చేశారు అతను. ఆ భక్తి తాలూకు పద్ధతులు ఉన్నాయి చూసారా, రకరకాల పద్ధతులు ఉన్నాయి. అవన్నిటిని ఆడహంసలుగా చెప్పారు. అవిట ఆల్రెడీ ఎప్పుడో వెళ్ళిపోయి అయ్యవారి పాదాల దగ్గర చక్కగా హంసల్లా తిరుగుతున్నాయిటండి ఆ భవంతిలోని. సో నువ్వు శ్రేష్టమైన హంస వంటి దానివి. సో ఈశ్వరుని పాదాలు అనే భవనం లోపల సుఖంగా ఇష్టానుసారంగా విహరించు. అంటే ఇక్కడ చూడండి, రహసి స్వేచ్ఛా విహారం కురువు అన్నారు. రహస్యం అంటే ఏంటండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం శివుడి గుడికో అయ్యవారి గుడికి ఎన్ని గుడికి వెళ్ళాం అనుకోండి, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి ఆనందపడిపోతాం తప్ప మేము వెళ్ళి కాళ్ళకి దండం పెడతామండి. లోపలికంటే గర్భగుడిలోకి మన వెళ్ళనిస్తారా? మన హృదయానికి అత్తుకుందాం ఆ పాదాలను అంటే ఒప్పుకుంటారా? ముద్దు పెట్టుకుందాం అని అనుకుంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. గర్భగుడిలోకి మనకి వెళ్ళి అధికారం లేదు, లేకపోయినా అందరూ చూస్తారేమో అని. అదే నువ్వు మనసులో నీకు తోచినవి ఏమి చేద్దాం అనుకున్నా చేసుకోవచ్చండి. అది రహసి అంటే రహస్యంగా, అది రహసి స్వేచ్ఛా విహారం అని అంటే. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈశ్వరుని కాలి యొక్క గోళ్ళు ఉన్నాయి కదండి, వాటి కాంతులట దగదగదగా మెరిసిపోతున్నాయిటండి. ఆ పాదాన్ని ఒకవేళ భవనం అనుకుంటే మేడ అనుకున్నారు అనుకోండి, అతని గోటి కాంతులే వేల వేల దీపాల కాంతుల్లో వెలుగునిస్తున్నాయిటండి. అదే కాదు, అతని జటాజూటంలో నెత్తిమీద శివుడు చంద్రుడు కూర్చుంటాడు కదా, అతడి నుంచి వచ్చి అమృతం స్రవించి మెల్లగా వచ్చి ఆ పాదాలని కడుగుతోందా అని అనిపిస్తుంటండి. ఆ కాంతులు ఎలా ఉన్నాయిట, తెల్లపు సున్నపు భవనానికి రంగు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టండి. అది కాక పాద పద్మాలు కాబట్టి ఆ పద్మరాగమణులు ఎర్రటి పగడపు కాంతుల్లా అవి వెదజల్లుతున్నాయిట. ఇంకా ఏమున్నాయిట, స్వామి పాద సన్నిధిలోంట హంస మంత్రాన్ని జపం చేస్తూ అటువంటి పరాయిళ్ళు అందరూ ఉన్నారండి. ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడో చాలా తెలివైన వాళ్ళు కాబట్టి టైం చూసుకొని ముందు, ఇప్పుడు మనం చూడండి, మన గుళ్ళో ఏదైనా యాక్టివిటీ జరుగుతుందంటే ఎంత వైరంగబా ముందు ప్లేస్ ఆక్యుపై చేద్దామా అని ఆలోచిస్తాం కదా, అలా వాళ్ళు అంతా తెలివైన వాళ్ళు. సో వాళ్ళు హంసమంత్రం అంటే హంసమంత్రం మనకి సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు ఒక శ్లోకంలో చెప్పారండి, మన బాడీలో ఒక్కనొక్క షట్చక్రాలు ఉంటాయి కదా, ఆ చక్రం దగ్గర హంస రూపంలో పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరూ తిరుగుతూ ఉంటారండి. వాళ్ళుట ఒకళ్ళతో ఒకళ్ళు చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారండి, ఊసులాడుకుంటూ ఉంటారు. ఏమిటి కబుర్లు? అవే మనకి శివుడు పార్వతితో అన్నాడు, ఈ విధంగా చెప్పాడు అని ఈ స్తోత్రాలన్నిటికన్నా ముందు పార్వతీదేవి అడిగితే శివుడు ఇలా చెప్పారు అని మనకి నోములు, వ్రతాలు, స్తోత్రాలు వాటన్నిటిలో ఈ మొక్క వింటూ ఉంటాం, చూశారు కదా. అలాగా అవి ఆ విధంగా వచ్చినవిటండి. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్పారు, అదే శ్లోకం ఎగ్జాక్ట్ నాకు తెలియదు. హంస రూపంలో ఉంటారు వాళ్ళు, ఉమామహేశ్వర్లు ఇద్దరు అక్కడ హంసల్లా తిరుగుతూ ఉంటారండి. సో ఆ హంస మంత్రాన్ని అంటే శివమంత్రాన్ని జపిస్తూ, అంటే ఆనందంతో, భగవద్ ఆనందంతో ఆల్రెడీ ఆ హంసమంత్ర జప పరాయణులు ఎంతమందో అక్కడ ఆల్రెడీ చేరిపోయి ఉన్నారు. సో అంటే నువ్వు కూడా రాజహంస విసుమా అని అందుకే మనస్సుని వాళ్ళతో పోల్చారు. వెళ్ళి నీతోటి వాళ్ళే అక్కడ ఉన్నారు సుమా అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడో ఫారెన్ కంట్రీలో ఉన్నాం అనుకోండి, అదిగో మన ఇండియన్స్ అక్కడ ఉన్నారు అంటే గబగబా వెళ్తామా లేదా అండి?
తెలియకుండానే అక్కడికి పోన్లే మన వాళ్ళు ఉన్నారు కదా ఓసారి పలకరిద్దాంలే అని తెలియకుండానే అటువైపు అట్రాక్ట్ అవుతాం అనమాట. సో అతని కంపారిజన్ ఎంత బాగా చేశారో చూడండి. మన మనసుని ఒక రాజహంసలా చేసి నీతోటి వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఆక్యుపై చేసి ఉన్నారు, వెళ్ళు, నువ్వు కూడా అక్కడికి వెళ్ళి నీతోటి హంసలతో పాటు నువ్వు కూడా హంసమంత్ర జపపారాయణ చెయ్యి. అదే కాదు, అక్కడ అందమైన ఆడవాళ్ళందరూ వాళ్ళెవరు, భక్తి వధువులు, అంటే నవవిధ భక్తులతో పారాయణ చేసిన భక్తి వధువుల కింద ఆ భక్తులను, ఆ నవవిధ భక్తులు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ భక్తి ఉంటుంది కదండి, ఆ భక్తుల్ని వధువుల కింద అందమైన ఆడవాళ్ళతో కంపేర్ చేశారు. ఆల్రెడీ వాళ్ళు నీకు ప్రియురాండి, నీకు ఆనందం కలిగిస్తారు సుమా, నిన్ను ఎంటర్టైన్ చేస్తారు. అంటే నువ్వు ముందు నీలో ఆ భక్తి అన్నది నీలో ఉంటే, సో అక్కడున్న భక్తిలో ఉన్న అలాంటి ప్రియురాళ్ళని ఎవరో ఒకళ్ళు నువ్వు ఎంచుకుని హంసమంత్ర జప పారాయణతో పాటు నువ్వు కూడా పారాయణ అది హంసమంత్రాన్ని జపం చేస్తూ సౌఖ్యాన్ని అనుభవించవచ్చు సుమా. ఇంతకు మించిన సౌఖ్యం నీకు ఎక్కడ లభిస్తుందయ్యా? ఈ సంసారంలో కొట్టుమిట్టాడుతుంటే నీకు దొరకదు సుమా. ఓ రాజహంస, ఇప్పటికైనా తెలివి మీరి ఆల్రెడీ నీ చెలికాండ్రి అక్కడ ఉన్నారు, వెళ్ళు, పరమశివుని యొక్క పాదపద్మాలనే భవంతిలోకి వెళ్ళి అక్కడ సౌఖ్యాలను అనుభవించు అని. ఇంకా ఎంత ఆ సన్నిధిలో నీకు ఎంత సుఖం ఉంటుందో ఇంకా ఆలోచించుకో. ఎక్కడా నీకు దొరకదు సుమా అటువంటి సుఖం అని ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు చెప్తున్నారండి.